చాతుర్మాస వ్రతం గురించి అంగరీష మహర్షి ఇచ్చిన గొప్ప ఉపదేశం గురించి తెలుసుకుందాం. అలాగే కార్తీక మాస మహిమని మరో కోణంలో చూపించే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు బియాండ్ ద ఎపిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని నమస్కరించి ఇలా అడిగారు: గురువర్య, ఈ కార్తీక మాసం గురించి మీరు చాలానే చెప్పారు, కానీ ఇంకా ఏమైనా విశేషమైన కథ ఉందా? నాకు వినాలనిపిస్తుంది అని అడిగారు. వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నారు: ఒకసారి అగస్త్య మహర్షి కూడా ఇలాంటి సందేహం అడిగారు. అప్పుడు అత్రి మహర్షి ఆయనకు ఒక అద్భుతమైన కథ చెప్పారు. అది ఏమిటో మీరు కూడా వినండి. అగస్త్య మహర్షి ఒకరోజు అత్రి మహర్షి దగ్గరికి వెళ్లి అడిగారు: ఓ మునీశ్వర, ఈ కార్తీక మాసం ఎందుకంత పవిత్రమో, దీపదానం, స్నానం, వ్రతం వీటికి అంత పుణ్యం ఎందుకు వస్తుంది? అప్పుడు అతని ప్రశ్నకి అత్రి మహర్షి చెప్పిన సమాధానం చాలా చక్కగా ఉంటుంది. అత్రి మహర్షి: ఓ అగస్య, కార్తీక మాసం అంటే భక్తి, శ్రద్ధ మరియు పాప విమోచనానికి ద్వారం. ఈ నెలలో దేవుని స్మరణ చేసినా సరే పాపం కరిగిపోతుంది. దీపం వెలిగించిన, నదిలో స్నానం చేసిన, చిన్న పుష్పమైనా సమర్పించిన దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అత్రి మహర్షి ఆ తరువాత ఒక కథ కూడా చెప్పారు. ఒకప్పుడు పురంజయుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన సూర్యవంశంలో పుట్టినవాడు, ధర్మపరుడు, శక్తివంతుడు, ప్రజలతో మమకారం కలిగినవాడు. కానీ కాలం గడిచే కొద్దీ రాజ్యంలో గర్వం పెరిగింది, అధికార మత్తు పెరిగింది, ధర్మం మర్చిపోయి స్వార్థానికి బానిసైపోయాడు. ప్రజల పట్ల ప్రేమ తగ్గి దోపిడీలు మొదలయ్యాయి. అలా పాపాలు పెరిగి ఆ రాజు చివరికి నరకానికి దారి తీసే మార్గంలో నడిచాడు. కానీ ఒకసారి కార్తీక మాసంలో ఆ రాజు తెలియకుండానే ఒక దీపం వెలిగించాడు. అది చూసిన శ్రీ మహావిష్ణువు సంతోషించి అతని పాపాలన్నీ క్షమించాడు. వశిష్ఠుడు చివరిగా ఇలా అన్నాడు: రాజా జనక, కార్తీక మాసంలో ఒక మంచి పనైనా చేస్తే చాలు, అది మన జీవితాన్ని మార్చేస్తుంది. దీపం వెలిగించు, హరినామ స్మరణ చేయి, నదిలో స్నానం చేయి. ఇవి మనకు స్వర్గపదాన్ని తెరుస్తాయి. ఈ నెలలో చేసిన ఒక చిన్న పుణ్యకార్యం కూడా మన పాపాలను తొలగిస్తుంది. దీపం వెలిగించడం అంటే కేవలం కాంతి కాదు, అది మనలోని అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానపదం. ఇది మీ బియాండ్ ద ఎపిక్ ఛానల్.